నుంచి అనుమతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఈ చిత్ర యూనిట్ థియేటర్ కు ప్రమోషన్ నిమిత్తం వస్తున్నటువంటి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకపోతే మాత్రం దానికి తగిన విధంగా ఆలోచన చేసి ఖచ్చితంగా వెనక్కి తగ్గాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు, పరిస్థితులు సక్రమంగా లేనప్పుడు ఆ విషయాన్ని కూడా ఆ హీరోయిన్లు అయినా కావచ్చు, లేకపోతే ఆ చిత్ర యూనిట్ ఖచ్చితంగా అర్థం చేసుకొని పోలీసులు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అంతే తప్ప ఎటువంటి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యల్లో భాగంగానే తాము ఈ నిర్ణయాలు తీసుకుంటామే తప్ప హీరోలు ప్రమోషన్లు చేసుకోవద్దు అన్న విషయాన్ని కూడా తాము ఏమాత్రం తప్పు పట్టలేదు. కానీ పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా డీజీపీ జితేందర్ తెలియజేసినట్లు ఈ సమావేశంలో మనకు సమాచారం అందుతోంది. ఇక దీని మీదనే చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో ఈ సమావేశం అనంతరం మరి ఈ అంశాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేటెస్ట్ అప్డేట్ ఆల్రెడీ ఇప్పటికే సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళు జస్ట్ చిట్ చాట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే సినీ ప్రముఖులు కానివ్వండి, అలాగే ప్రభుత్వ పెద్దలు కానివ్వండి బయటకు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మళ్ళీ బట్టి విక్రమార్క కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం సంవత్సర కాలం నుంచి ప్రజాపాలన ఎలా సాగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా సహకారం మీరందరూ చూస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రభుత్వంకో లేకపోతే ఈ ఇండస్ట్రీకి మధ్యలో ఎలాంటి గ్యాప్ ఉండకూడదు లేదు అనే విషయాన్ని ఆయన మరొకసారి క్లియర్ చేస్తూనే మరొక కీలకమైన అంశము సినిమాను ఒక ఇండస్ట్రీగా మేము ఆల్రెడీ గుర్తిస్తున్నాం కాబట్టి ఇందులో రాజకీయ జోక్యం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీకి ఉంది అంటూ కూడా ఒక సూచన చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రాజకీయ జోక్యం పెరగడం వల్లనో లేకపోతే రాజకీయ నాయకులు ఇందులోకి ఇన్వాల్వ్ అవడం వల్ల వస్తున్న సమస్యలపైన మీరు దృష్టి పెట్టండి. కేవలం దీన్ని ఒక కళారంగంగా మాత్రమే దీన్ని పరిగణించాలి అంటే మాత్రము మీ ఆలోచన విధానం కానివ్వండి, మీరు చేసే పనులు కానివ్వండి అలానే ఉంటే బాగుంటుంది అనే విధంగా ఆయన మరో సూచన చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా పూర్తిగా చూస్తే మాత్రం సినిమాను ఒక ఇండస్ట్రీగా మేము గుర్తిస్తున్నాం కాబట్టి దాన్ని అలానే నడపండి, రాజకీయ జోక్యం ద్వారా దాంట్లోకి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందంటూ ఆయన చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. రత్న ఎలా చూడాలంటారు? ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సినిమా ఇండస్ట్రీ అనుకూలంగా నడిచింది గత 10 సంవత్సరాల నుంచి.